Hi comrades, this is NSSR Advocate, High Court of AP and Trial Courts మిత్రులారా. సిఆర్పిసిలో మనం 156 సెక్షన్ మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిజబుల్ కేసెస్, పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిజబుల్ కేసెస్ ఇన్ సిఆర్పిసి 1973. దానికి ప్యారలల్గా ది బిఎన్ఎస్ఎస్ 2023లో మనకి ది బిఎన్ఎస్ఎస్ 2023లో 175 బిఎన్ఎస్ఎస్ 2023 అనే సెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిజబుల్ కేసెస్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పార్ట్స్ అన్నింటిలో కూడా ఏ పిటిషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయం మనకి తెలియడం కోసం, అది జనరల్గా ఒక అవగాహన కోసం చాలా మంది ఇప్పుడు న్యూలీ ఎన్రోల్డ్ ఉంటారు, వారు ప్రాక్టీస్లోకి రావడం జరుగుతుంది. కొంత వారు అంబిగ్యూటీ కన్ఫ్యూజన్కి కొంత వారు లోన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని మనం చెప్తున్నాం. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసమే మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు కూడా ఏంటంటే ఈ యొక్క కొన్ని సెక్షన్స్ ఏమైనా చిన్న చిత్తగా కొన్ని మిస్టేక్స్ ఎక్కడన్నా దొరలొచ్చు ఈ వీడియో రికార్డ్ చేసే సమయంలో. అటువంటి సందర్భంలో మీరు కూడా అది కొంచెం మీరు పర్యూట్ చేసుకుని మీరు దానికి మీరు సరి చేసుకుని, అటువంటిది ఏమైనా ఉంటే నాకు బై ఫోన్ మీరు ఇమీడియట్గా చెప్తే నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక పార్ట్ కింద మనం పెట్టడం జరుగుతుంది. అయితే ఏంటంటే 156 అనే సెక్షన్ సిఆర్పిసిలో మనకి ఏం చెప్తుందంటే, పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిజబుల్ కేసెస్ అని చెప్తుంది. అదేవిధంగా బిఎన్ఎస్ఎస్కి వచ్చేసరికి ప్యారలల్గా 175 బిఎన్ఎస్ 2023 మనకి బిఎన్ఎస్ఎస్ 2023 ఏం చెప్తుందంటే, పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిజబుల్ కేసెస్. అయితే ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. కాగ్నిజబుల్ కేసెస్కి సంబంధించి మనం ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి ఇచ్చినప్పుడు, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు దాన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవునప్పుడు మనం 154 సబ్ సెక్షన్ 3 ప్రకారం మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి మనం సిఆర్పిసిలో మనం పిటిషన్ పెట్టడం జరిగేది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బిఎన్ఎస్ఎస్కి వచ్చేసరికి 173 సబ్ సెక్షన్ 4 ప్రకారం మనం పిటిషన్ పెట్టడం జరుగుతుంది. 173 సబ్ సెక్షన్ 4 ప్రకారం మనం పిటిషన్ పెట్టడం జరుగుతుంది. ఆ తరువాత స్టెప్ ఏంటంటే, మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి కూడా ఆ విధమైనటువంటి పిటిషన్ పెట్టాక మీకు జస్టిస్ జరగకపోతే ఇమీడియట్గా మనం కోర్టు వారిని అప్రోచ్ అయ్యి మనం సిఆర్పిసి ప్రకారం అయితే కనుక 156 సబ్ సెక్షన్ 3 ప్రకారం మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి కోర్టు వారి ముందు ఎలాంగ్ విత్ అఫిడవిట్ పిటిషన్ ఎలాంగ్ విత్ అఫిడవిట్ మనం దాఖలు చేసి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కోసం మనం ఆర్డర్ పొందడం అనేది జరిగేది యాజ్ పర్ సిఆర్పిసి 156 సబ్ సెక్షన్ 3 ప్రకారం. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి బిఎన్ఎస్ఎస్కి వచ్చేసరికి మనం 156 ప్లేస్లో మనం ప్యారలల్గా మనం ఏం చెప్పుకుంటున్నాం, 175 చెప్పుకుంటున్నాం. 175 ప్రకారం 175 సబ్ సెక్షన్ 3 ప్రకారం 175 సబ్ సెక్షన్ 3 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని కాగ్నిజబుల్ కేసెస్లో మనం ఫస్ట్ మన స్టెప్ ఏంటి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ రిపోర్ట్ ఇవ్వడం. వారు దాన్ని పట్టించుకునే పక్షంలో యాజ్ పర్ ప్రొసీజర్ వారు ఫాలో అవని పక్షంలో మనం ఏం చేస్తామంటే ఎస్పీ గారికి మనం పిటిషన్ పెట్టడం. అప్పుడు కూడా మీకు జస్టిస్ జరగలేదు అనుకున్నప్పుడు ఆ కేసుకి సంబంధించి మీరు ఇమీడియట్గా ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి 156 సబ్ సెక్షన్ 3 ప్రకారం సిఆర్పిసిలో మనం పిటిషన్ ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023లో 175 సబ్ సెక్షన్ 3 ప్రకారం మనం పిటిషన్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కోసం అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కోసం మనం పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అఫిడవిట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వారు అఫిడవిట్ కూడా ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంగ్ విత్ ది పిటిషన్. ఇది సహజంగా ఏంటంటే ఈ పిటిషన్స్ ఏ విధంగా దాఖలు చేయాలి, ఏ స్టేజ్లో మనం పిటిషన్స్ దాఖలు చేయాలని తెలుసుకునేటటువంటి ప్రొసీజర్లో భాగంగా మనం ఈ విధంగా తెలుసుకోవాలి. సహజంగా పోలీస్ వారు కనుక కేసు నమోదు చేయకపోతే ఏమి చేయలేని పరిస్థితిలోకి సామాన్యులు వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం లాను ఆపరేట్ చేయొచ్చు. లాను ఆపరేట్ చేసి వీ కెన్ గెట్ జస్టిస్ ఫ్రమ్ ది త్రూ కోర్ట్ ఆఫ్ లా. ఏదైతే మనం లా అనేది యాజ్ పర్ ప్రొసీజర్ ఆపరేట్ కానప్పుడు మనం ఇమీడియట్గా వీ కెన్ సీక్ జస్టిస్ ఫ్రమ్ ది కోర్ట్. మనం జస్టిస్ అనేది కోర్టు నుంచి పొందొచ్చు. సో కొంత టెక్నికాలిటీస్ అనేవి కొంత ప్రాబ్లం రావచ్చు, కానీ అల్టిమేట్గా వీ కెన్ గెట్ జస్టిస్. సో మనం లాను ఆపరేట్ చేయడం నేర్చుకుంటే, ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్కి మన వాళ్ళు చాలామంది, అంటే మనం ఎవరిని విమర్శించడం అని కాదు, వారు కేసుల కోసం వెళ్ళడం, ఆ కేసుల్ని రకరకాల మార్గాల్లో వారు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే కేసు కట్టడానికి కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. కొన్ని నిజంగా విక్టిమ్స్ కూడా కేసు కట్టకపోవడం వల్ల ఎంతో బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భంలో మనం
కోడ్ని నమ్ముకుంటే ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది కాబట్టి 1 జూలై 2023 నుండి 24 నుండి. సో ఈ కోడ్ని నమ్ముకుని, దట్ మీన్స్ ది బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇంతకుముందు సిఆర్పిసి, మనం యాజ్ పర్ లా మూవ్ చేయొచ్చు. ఏదైనా సరే యాజ్ పర్ లా మనం జస్టిస్ అనేది పొందడానికి ప్రయత్నించవచ్చు. సో మనం వేరే వేరే తప్పుడు మార్గాల్లో మనం ప్రవేశించి ఆ మార్గాల్లో మనం వెళ్ళాల్సిన అవసరం లేదన్నది నా భావన. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు. సో ఇప్పుడు మనం ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగలేదని మీరు భావించినప్పుడు ఇమీడియట్గా మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి 173 సబ్సెక్షన్ 4 ప్రకారం మీరు పిటిషన్ దాఖలు చేసుకోవడం. తదుపరి మీరు ఏంటంటే 175 సబ్సెక్షన్ 3 ప్రకారం మీరు మేజిస్ట్రేట్ వారి ముందు ఒక పిటిషన్ దాఖలు చేసి అలాంగ్ విత్ అఫిడవిట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేయమని చెప్పేసి, ఇనిషియేట్ చేయమని చెప్పేసి మీరు ఆర్డర్ పొందొచ్చు. సో దిస్ ఈజ్ నెసెసరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.